రాష్ట్రంపై వరుణుడు కరుణించాడు. భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించాడు. చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. ఉరుములు మెరుపులతో పిడుగులు పడ్డాయి. మొత్తంగా చినుకు సవ్వడితో రాష్ట్రం చల్లబడింది. వర్షంతో ఒక్కసారిగా రాష్ట్రమంతా వాతావరణం మారిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో ఉదయం నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో వాన పడింది. విశాఖ జిల్లాను వరుణుడు పలకరించాడు. గాజువాక, సింహాచలం, యలమంచిలిలో వర్షాలు పడ్డాయి. ఇన్నాళ్లు అధిక ఉష్ణోగ్రతల వల్ల అల్లాడిన ప్రజలు చల్లబడిన వాతావరణంతో ఊపిరి పీల్చుకున్నారు. పాడేరు ఏజెన్సీలో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాడేరులో రహదారులు ఏరులుగా మారాయి. పిడుగుపాటు వల్ల 10 ఎద్దులు మృత్యువాత పడ్డాయి. రెవెన్యూ అధికారులు పిడుగులు పడే సమాచారాన్ని మైక్లో ప్రజలకు అందిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. వర్షాలతో విజయవాడలో వాతావరణం చల్లబడింది. గన్నవరంలో కుండపోత వర్షం కురిసింది. గన్నవరం, హనుమాన్ జంక్షన్ ప్రాంతాల్లో ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మామిడికాయలు రాలిపోయాయి. జగ్గయ్యపేటలో భారీ వర్షం పడింది. గుంటూరులో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. పాత గుంటూరులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వాననీరు వచ్చి చేరింది. చెట్లు నేల కొరగడం వల్ల విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతంలోని జంపలేరు, చీమలేరు, రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నల్లమల అటవీ ప్రాంతంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.